హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విఎన్ఎస్ హోల్డింగ్స్ కంపెనీ నుంచి అయితే ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ అయితే వచ్చాయండి. ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ పూర్తి చేసుకొని ఉంటారో వాళ్ళైతే ఇప్పుడే ఆన్లైన్ నుంచి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ప్రజెంట్ వీళ్ళైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారండి. దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఇటువంటి మరిన్ని రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. అండ్ ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ కింద చూస్తే విఎన్ఎస్ హోల్డింగ్స్ కంపెనీ నుంచి డబ్ల్యూఎన్ఎస్ హోల్డింగ్స్ కంపెనీ నుంచి అసోసియేట్ ఆపరేషన్స్ విభాగంలో ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం వీళ్ళైతే వేకెన్సీ అయితే రిలీజ్ చేశారండి. వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు విశాఖపట్నం అయితే వర్క్ లొకేషన్ ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్ వీళ్ళు 2 days క్రితం అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి మెయిన్ డీటెయిల్స్ కింద చూసుకుంటే అయితే ఎనీ గ్రాడ్యుయేట్ అయితే క్వాలిఫికేషన్ అవ్వాలండి. ఎనీ స్ట్రీమ్లో మీరు పాస్ అవుట్ అయి ఉండాలి. అలాగే మీకు వచ్చేసి ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ స్పీకింగ్, అంటే ఇంగ్లీష్లో ప్రొఫిషియంట్గా మాట్లాడాలి. రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్, అటెన్షన్ టు డీటెయిల్, ఎబిలిటీ టు ఇంటర్ప్రెట్ అండ్ అడ్హియర్ టు SOPs, సెల్ఫ్ మోటివేటెడ్ విత్ ద ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ, మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 0 to 2 years in an office or BPO environment and good typing skills కూడా ఉండాలి. మినిమం 25 words per minute విత్ 90% యాక్యురసీతో మీరైతే టైపింగ్ స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. అలాగే అడిషనల్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ యాజ్ పర్ ఆపరేషన్స్, అంటే వాళ్ళకున్న రిక్వెస్ట్ బట్టేసి మనం రొటేషనల్ బేసిస్లో మనం అయితే వర్క్ చేస్తాము షిఫ్ట్లలో. అండ్ ఇన్క్లూడ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉండొచ్చు. అయితే దీనికి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఇంగ్లీష్లో బాగా మాట్లాడడం వచ్చి ఉండాలి, టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారండి. అయితే మరి ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ అప్లై ఆన్ కంపెనీ సైట్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అసోసియేట్ ఆపరేషన్ మీకు ఇక్కడ కూడా కొంచెం జాబ్ డిస్క్రిప్షన్ సంబంధించి డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఇక్కడ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నుంచి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇక్కడ నుంచి మీకు అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. స్మార్ట్ రిక్రూటర్స్ అని చెప్పేసి మీకు వీళ్ళైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు విఎన్ఎస్ కంపెనీకి సంబంధించి. అలాగే ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసిన తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, అలాగే యువర్ ప్రొఫైల్ లింక్స్, లింక్డ్ఇన్ కావచ్చు, ఇంకా వెబ్సైట్ కావచ్చు, ఇంకా ట్విట్టర్కి సంబంధించి మీ ఏదైనా ప్రొఫైల్ ఉంటే ఆ ప్రొఫైల్స్ అన్ని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అప్లై విత్, ఒకవేళ మీకు లింక్డ్ఇన్లో మీకు ఒకవేళ ప్రొఫైల్ ఉంటున్నా అప్లై విత్ లింక్ నుంచి మీరు క్లిక్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ జాబ్స్కి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎలిజిబిలిటీ అండ్ వైజాగ్లో ఏదైనా కంపెనీ జాబ్ వేకెన్సీ వస్తే అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.